అందరికీ నమస్కారం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద విద్యార్థికి సంబంధించినటువంటి చదువు విషయంలో చదువుకి పేదరికం అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక దూరదృష్టితో, ఒక గొప్ప ఆలోచన విధానంతో ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో అమ్మఒడి పథకాన్ని అమలు చేసి దానితో పాటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటిది ఈ రాష్ట్రంలో దాదాపు 15,000కు పైగా పాఠశాలలు ఉంటే ఈ 15,000 పాఠశాలలు కాను నాడు నేడు ద్వారా సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ఐబీ సిలబస్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీ ద్వారా కావచ్చు, అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేటటువంటిది కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గతంలో చూశాం. మరి అదే సందర్భంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కుమారుడు రెడ్ బుక్ స్టార్ నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కావచ్చు, ఎన్నికలకు ముందర ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగి ఒకరేమో సైకిల్ ఎక్కి తిరిగారు, ఒకరేమో బస్సు ఎక్కి తిరిగినారు, ఇంకొకరేమో యువగలం పేరుతో తిరిగారు. రాష్ట్రం అంతా తిరిగి మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తామని చెప్పి మా నాయకుడి యొక్క మానసపుత్రిక అయినటువంటి అమ్మఒడి పథకానికి పేరు మార్చి మీరు విద్యార్థులను కావచ్చు, వారి తల్లులను కావచ్చు మభ్యపెట్టేటటువంటి విధంగా హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు మాత్రం ఈ పథకానికి సంబంధించినటువంటి షరతులు అంటూ ఏమి ఉండవు. రేషన్ కార్డు యొక్క పరిమితి ఉండదు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఆస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే కరెంటు బిల్లుల విషయంలో కావచ్చు, పిల్లల సంఖ్యల విషయంలో కావచ్చు పరిమితులు మాత్రం ఏది ఉండదు ఓట్లు అడిగేటప్పుడు మాత్రం. మరి అధికారంలోకి వచ్చాడు. మరి యథావిధంగానే ఆయనకు అధికారంలోకి ఉంటే ఒక విధంగా, లేకపోతే ఒక విధంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నైజం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఈ తల్లికి వందనానికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విద్యార్థికి కానీ, ఏ ఒక్క విద్యార్థిని తల్లికి కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఈ పథకాన్ని అమలు చేసినటువంటి పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి రెండవ సంవత్సరం వచ్చేసరికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తీసుకుని వచ్చేటటువంటి భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మీకు పేద విద్యార్థుల పట్ల కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల పట్ల కావచ్చు చిన్న చూపు అనేటటువంటిది ఉంది. కాబట్టే మీ యొక్క విధానాలకి ఎండగడుతూ తల్లికి వందనం మీరు ఏదైతే చెప్పారో ఆ పథకాన్ని అమలు చేయండి అని చెప్పి మా నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడితే ఒత్తిడికి తలొగ్గి ఇష్టం లేకపోయినా, సహజంగా ఎవరికైనా ఇష్టం లేకపోయినా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఎంత కష్టంతో ఎంత బాధతో ఇస్తామో ఆ విధంగా రెండో సంవత్సరంకి వచ్చేసరికి ఒక్కొక్క విద్యార్థికి 7,000, 8,000, లేకపోతే 9,000, 10,000 ఆ విధంగా రెండవ సంవత్సరానికి సంబంధించి 6,377 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది.
మరి 3వ సంవత్సరం వచ్చింది యథావిధిగా. ఈరోజు చూశాం 3వ సంవత్సరంలో వాస్తవంగా యుడైస్ గణాంకాల ప్రకారము ఈ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య దాదాపు 87 లక్షల మందికి విద్యార్థులు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం 66 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనాన్ని అనేటటువంటి పథకాన్ని అమలు చేస్తాం, అందుకు 10,126 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే మొత్తంగా ఒకసారి చూస్తే మొదటి సంవత్సరం 0, 2వ సంవత్సరం కేవలం 6,377 కోట్లు, ఇప్పుడు 3వ సంవత్సరం 10,126 కోట్లు. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో గణాంకాల ప్రకారం 87 లక్షల మందికి విద్యార్థులకి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఒకసారి విశ్లేషిస్తే దాదాపు ఈ 3 సంవత్సరాలకి అంటే ఒక్కొక్క సంవత్సరానికి 13,112 కోట్ల అవసరం వస్తుంది. అంటే ఈ 3 సంవత్సరాలకి మొత్తంగా 39,000 కోట్లకు పైగా అవసరం వస్తే ఈ చంద్రబాబు గారు విడుదల చేసినటువంటి నిధులు కేవలం 16 నుంచి 17,000 కోట్లు మాత్రమే. అంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికీ ఈ 3 సంవత్సరాలకు కాను 22 లక్షలకు పైగా 22,000 కోట్లకు పైగా ఈ పెద్ద మనిషి పేద విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి బకాయిలు ఉన్నమాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అనే ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే ఇదేనా పేద విద్యార్థుల పట్ల వారి తల్లిదండ్రుల పట్ల నీకున్నటువంటి చిత్తశుద్ధి, నీకున్నటువంటి అంకిత భావం అని సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల యొక్క ఆందోళన కావచ్చు, వారి తల్లిదండ్రుల యొక్క ఆవేదన కావచ్చు, నీకు కనపడలేదా అనే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా అడుగుతా ఉన్నాం. ఎన్నికల ముందర ఒక విధంగా, అవసరం తీరిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా మీ యొక్క ఆలోచన యొక్క విధానం మాతో పాటి ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలిసినటువంటి విషయమే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా, తల్లికి వందనం అనేటటువంటిది కేవలం ఒక పథకం కాదు, ఇది పేద విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం నుంచి ఒక గొప్ప సంకల్ప బలంతో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకం అనేసి మాత్రం గుర్తు పెట్టుకోండి అనేసి సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు అర్హులైనటువంటి విద్యార్థుల సంఖ్యతో పాటు మీరు కేటాయించినటువంటి నిధులు మొత్తం ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. దానితో పాటు బకాయి పడ్డ ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మీరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఖచ్చితంగా వారి యొక్క ఈ పథకానికి వారికి అమలు చేసి తీరాల్సిందే అనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో మీరు ఇటువంటి పథకాలను అమలు చేయకుండా తప్పించుకునేటటువంటి మార్గాలని మీకు ఏ విధంగా అయితే ఉన్నటువంటి అనుభవం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయకుండా మీరు ఏ విధంగా తప్పించుకోవాలనేసి మీరు నిర్ణయాలు తీసుకుంటారో, మీ యొక్క కుట్రపూరితమైనటువంటి విధానాలకి, మీ యొక్క అన్యాయమైనటువంటి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన కావచ్చు నిరంతరం పోరాటం చేస్తానే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరొక విషయం గనక గుర్తుపెట్టుకోవండి, చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే లేకపోతే మీరు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం గలమెత్తితే, మీరు కేసులు పెడితేనో, ఇబ్బందులు పెడితేనో, అరెస్టులు చేస్తేనో, లేకపోతే చివరికి రాజకీయాల కోసం దిగజారిపోయి
దేశద్రోహం కింద కేసులు పెడితే కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల పక్షాన కానీ లేకపోతే ప్రశ్నించే వారి పక్షాన కానీ నిలబడకుండా ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి పక్షాన మీరు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఏదైతే ఉందో కేవలం ఈ తల్లికి వందనం పథకం కోసమే కాదు, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ విషయంలో కావచ్చు, నిరుద్యోగ యువత పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, ప్రతి ఒక్కరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటుందనేసి ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆవేదనకి ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా మీరు వారి యొక్క ఆందోళన గ్రహించి మీరు తూచా తప్పకుండా ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.